నేను మీ నాయకుని. మీరు ఎంతగా వేచి చూస్తున్న ఆర్ఏటీవీ నుండి ఈరోజు కాన్సెప్ట్ ఉచిత పథకాలు. ఈరోజు భారతదేశంలో అనేక ఉచిత పథకాలు అందిస్తున్నారు. దీనిపై మన ప్రియమైన నాయకులు నాయకురాలతో మనం చర్చించుకుందాం. మొదటగా మన ప్రియమైన నాయకురాలు ఝాన్సీ గారిని ఆహ్వానించి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. దేశంలో సంక్షేమ పథకాలు చాలా అవసరం. దేశంలో ప్రజలు ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవనం గడపాలంటే అందరికీ ఉచిత ప్రయాణం, ఉచిత విద్య, ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటివి అందించాలి. అప్పుడే దేశంలో ప్రజలు ఒక మంచి జీవనం గడుపుతారు. ఇది నా యొక్క అభిప్రాయం. మంచి పథకాలు అందించడం మంచిదో కాదో అని మన స్వాతి గారి మాటల్లో కూడా తెలుసు. మన ఝాన్సీ గారు చెప్పినట్లే ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించినట్లయితే ప్రజా రవాణా ఖర్చులు ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది, అనగా ప్రజలపై భారం పెరుగుతుంది అని అర్థం. మంచి రవాణా సౌకర్యాలు కల్పించాలన్నా, రోడ్లు మరమ్మత్తు చేయించాలన్నా, కొత్త బస్సులు కొనాలన్నా ఇబ్బంది. దీనికి అగు ఖర్చు ఇతర రంగాల నుండి తరలించాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రజలు ఆరోగ్యంగా మంచి విద్యావంతులుగా ఉండాలంటే మన ప్రభుత్వం ఏం చేయాలో లక్ష్మి గారిని అడిగితే. అందరికీ నమస్కారం. మన దేశంలోని ప్రజలు ఆరోగ్యంగా మంచి విద్యావంతులుగా ఉండాలంటే ప్రభుత్వాలు ఉచితంగా అందించాలి. అప్పుడే ప్రజలు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఇది నా అభిప్రాయం. మన లక్ష్మి గారు చెప్పినట్లు మంచి విద్య ఆరోగ్యం అందించడం అందరూ ఆమోదించాల్సిన విషయమా కాదా అని మన మాధవి గారిని అడిగితే. అందరికీ నమస్కారం. ఈరోజు దేశం అభివృద్ధి చెందాలంటే ఉచిత విద్య మంచి ఆరోగ్యం అందరూ అందించాల్సిన విషయమే. దీనివల్ల ప్రజలు అప్పులలో పడకుండా కాపాడటానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు దేశంలో చూస్తే డాక్టర్ సంఖ్య పేషెంట్ రేషియోకి చాలా తక్కువగా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. విద్యపై ఖర్చు అనగా మన రాష్ట్రంలో నాడు నేడు ప్రస్తుతం మన బడి మన భవిష్యత్తు, అలాగే ఢిల్లీని గమనించవచ్చు. విద్య అభివృద్ధికి ఎంత కృషి చేస్తున్నారో అన్నది. ఇది సంతోషించదగ్గ విషయమేనని నా అభిప్రాయం. పేదలకు చిన్న వయసులోనే అనగా 50 ఏళ్ళ వయసులోనే పింఛన్ ఇవ్వడం మంచిదా కాదని మనం చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన నాయక్ గారు చెప్పినట్లుగా పేదలకు ముఖ్యంగా చిన్న వయసు వారికి పెన్షన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే పెన్షన్స్ మంజూరు చేయడం వలన ఆదాయం పెరుగుతుంది, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది, పేదరికం తగ్గుతుందని నా అభిప్రాయం. మన జస్వంత్ గారు చెప్పినట్లు చిన్న వయసులోనే పేదలకు పింఛన్ ఇవ్వడం మంచిదా కాదని మన కీర్తి గారిని అడిగారు. మన జస్వంత్ గారు చెప్పినట్లయితే పేదలకు చిన్న వయసులోనే పెన్షన్స్ ఇవ్వడం వల్ల ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. కానీ చిన్న వయసులోనే పెన్షన్స్ ఇవ్వడం వల్ల ప్రజలను పనికి దూరంగా ఉంచడం అని నా అభిప్రాయం. చివరగా ఆర్థికవేత్త మరియు ప్రజాసేవకురాలు అయినటువంటి మన మాధవి గారి అభిప్రాయాలు కూడా తెలుసు. కీర్తన గారి అభిప్రాయాలు గురించి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంచివే. ఎవరికంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు అందించాలి. ప్రజలకు పీడిఎస్ కింద అందిస్తున్న బియ్యం పరిమాణం పెంచాలి. ఈ విధంగా ప్రభుత్వం బియ్యం పప్పు ధాన్యాలు అందించినట్లు అయితే పేదరికంలో ఉన్నవారు పోషక విలువల గల ఆహారం తీసుకోవడానికి, తద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రభుత్వాలు పై విధంగా పీడిఎస్ సిస్టమ్ను అందిస్తాయని భావిస్తూ మీ కీర్తన. ఇది వాటి కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఆర్ఏటీవీ. దగ్గర